హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఫైనల్ కట్ ప్రోలో ఎఫ్సిబిలో మీకు వీడియో ఎడిటింగ్ చేసిన తర్వాత దాన్ని ఎక్స్పోర్ట్ ఎలా పెట్టుకోవాలనేది చూపిస్తాను. నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేస్తూ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకుంటేనే మీకు ముందు ముందు ఏ వీడియో చేసినా కానీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు దాన్ని వాచ్ చేసుకొని దాంట్లో ఏదన్నా మీకు కావాల్సిన ఇంపార్టెంట్ మెసేజ్ ఉంటే దాన్ని చూసుకొని నేర్చుకోవచ్చు. దానిపైన ఏంటంటే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇప్పుడు వెబ్సిబిలోకి వెళ్ళి అది ఎలా ఎక్స్పోర్టింగ్ పెట్టుకోవాలో చూపిస్తాను ఒకసారి. దీన్ని ఎఫ్సిబిలోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఏంటంటే అవి సెలెక్ట్ చేస్తే ఇన్పుట్ మనం ఎక్కడి నుంచి కావాలో స్టార్టింగ్ ఎక్కడి నుంచి కావాలో అది దాన్ని సెలెక్ట్ చేయాలి ఫస్ట్. తర్వాత వచ్చి నెక్స్ట్ అవుట్పుట్ మనకి ఎక్కడి వరకు కావాలో అవుట్పుట్ దాన్ని సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత మనము దాన్ని ఎక్స్పోర్టింగ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఎక్స్పోర్టింగ్ ఆన్ చేస్తే దాంట్లో మనకు సెట్టింగ్స్ వస్తాయి. మనం దీంట్లో ఏంటంటే మై కంప్యూటర్ అని పెట్టుకుంటే MP4 అవుట్పుట్ వస్తుంది. లేదు మనకు సోషల్ మీడియాకి కానీ యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ దేనికి కావాలన్నా కానీ మనం దీన్ని యాపిల్ డివైస్గా మనం పెట్టుకున్నాం అనుకో. ఇప్పుడు ఎక్స్పోర్టింగ్ కొట్టామంటే అప్పుడు యాపిల్ డివైస్గా పెట్టుకొని సింగిల్ పాస్ HD అయితే HD మనం ఏది పెట్టుకుంటాం ప్రాజెక్ట్ సెట్టింగ్స్లో అదే ఎక్స్పోర్ట్ అవుతుంది. మనం ఎక్కడ ఇది మనకు ఎక్కడ కావాలన్న సోర్స్ అక్కడ ఇచ్చుకోవాలి. దీన్ని ఎక్కడ కావాలన్నా మనం అక్కడ ఇచ్చుకోవాలి. సోర్స్ ఇచ్చుకొని సేవ్ కొట్టామంటే ఎక్స్పోర్ట్ అయిపోతుంది. ఎక్స్పోర్టింగ్ అయ్యేటప్పుడు చూడండి, ఇక్కడ మనకి ఇది క్లియర్గా చూపిస్తుంది. ఎక్స్పోర్టింగ్ ఎట్లా అవుతుంది ఏందనేది చూపిస్తుంది. ఎక్స్పోర్ట్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా అదే ప్లే అయిపోతుంది. అంటే మనకు అయిపోయినట్టు లెక్క. ఇది ఇలా ఎక్స్పోర్ట్ సెట్టింగ్ చేసుకొని మీరు ఎక్స్పోర్ట్ పెట్టుకుంటే చాలా బాగా అవుట్పుట్ వస్తుంది. ఈ ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.